ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఇది పచ్చి బఠానీలు మటను గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ముందుగా మటన్ తీసేసుకుని కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కడిగేసుకున్నాక దాంట్లో ఆనియన్లు కరివేపాకు వేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. అది పెట్టేసుకున్నాక ఒక చిన్న కప్పుడు దీనిడు గ్రీన్ పీసెస్ నానబెట్టేసి రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. రెడీ పెట్టేసుకుని ఆయిల్లో ఆనియన్స్తో పాటు ఇది కూడా వేసేసుకుని పసుపు కారం వేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. వేసేసుకున్నాక కొంచెం కుక్ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు తర్వాత ఏమిటంటే మటన్ కూడా వేసేసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. వేసేసుకున్నాక మటన్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసేసుకుని మటన్ కూడా వేసేసుకుని ఆ తర్వాత సాల్ట్ కారం కూడా వేసామన్నమాట ఫ్రెండ్స్. సరిపడిన వాటర్ పోస్తామన్నమాట. పోసేసి కరివేపాకు కూడా వేస్తామన్నమాట. కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం అంతా కూడా గ్రేవీ కర్రీలా అయిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రీన్ పీస్ మటన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్, గ్రేవీ కర్రీ అనమాట. ఒక చిన్న కప్పుడు మాత్రం గ్రీన్ పీసెస్ వేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది మటన్లోకి ఇదిగోండి ఇవన్నీ ఈ గ్రేవీలో కనిపించట్లేదు అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రీన్ పీస్ అండ్ మటన్ గ్రేవీ కర్రీ అనమాట. ఇందులో టమాటాలు అలాంటివి అయితే ఏమీ వేయలేదన్నమాట ఫ్రెండ్స్. ఓన్లీ ఏంటంటే గ్రీన్ పీస్ మటన్ గ్రేవీ కర్రీ. గరం మసాలా పౌడర్ లాస్ట్లో దించే ముందు. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.